హలో మమ్మీ చదువుకున్నా మ్యారేజ్ చేసుకోవాల్సిందే, చదువుకోకపోయినా మ్యారేజ్ చేసుకోవాల్సిందే. చెప్తావు నువ్వు నాతో లొల్లి పెట్టుకోకు. వద్దమ్మా నేనేది ఆపను. జిమ్ మానే, స్టడీ మానే, చదువు ఆపను, జిమ్ ఆపను, వీడియోలు కూడా ఆపను. ఇక నా చదువు, నా కెరియర్ నా ఆపుకుంటా కూర్చోవాలి. నేను పైసలు లేవా నీ కాడ? మరి అదే నువ్వు ఏంది కొత్తగా ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్స్ప్రెషన్ అట్లా పెట్టక మూతి పగిలిపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా రాఘవేందర్. ఎందుకు చిన్నగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? రీతు మీద ప్రాంక్ చేయబోతున్నా. సో ప్రాంక్లు అంటే కష్టం చేయడము. సో ఇప్పుడు ప్రాంక్ ఏంటనేది మనం వీడియోలోనే చూద్దాము, ఎందుకంటే ముందే చెప్పేస్తే థ్రిల్ ఉండదు. సో ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటనేది నాకైతే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ప్రాంక్ చేయడము. కానీ కొంతమంది చేయమన్నారు ప్రాంక్, రీతు మీద ప్రాంక్ చేయమన్నారు. ఆమె అయితే నా మీద చాలా ఈజీగా చేసేస్తుంది, నాకు ఇవన్నీ సెట్టింగ్లు అంటే కష్టము. సో లాస్ట్ టైము రీతు నా మీద ప్రాంక్ చేసినప్పుడు, మరి ప్రాంక్ చేస్తే మైక్ ఎట్లా పెట్టుకున్నారు అని అన్నారు. మైక్ కాదండి, ఆమె చేతిలో ఫోన్ ఉంది. యాక్చువల్లీ ఆ ఫోన్లో నాకేదో ఫోటో చూపిస్తున్నట్టుగా, డ్రెస్ ఫోటో చూపిస్తున్నట్టుగా ఆమె రికార్డింగ్ ఆన్ చేసుకుని పెట్టుకుంది. నేను కూడా షాక్ అయ్యాను, ఎందుకంటే వాయిస్ ఇంత క్లియర్గా వస్తుందని చెప్పేసి. సో చెప్పిందనమాట. అండ్ ఆమె ఇప్పుడు ఆమె బెడ్రూమ్లో ఉంది. సో ఇది నా బెడ్రూమ్, ఇది. సో ఆమె ఏం చేస్తుందో ఆమె దగ్గరికి వెళ్ళి చూద్దాము. అట్లనే మీకు కెమెరా నేను ఎక్కడ సెట్ చేసిన అనేది కూడా చూపిస్తాను నేను. ఎందుకంటే ఇంత కష్టపడి ప్రాంక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్క్రిప్టెడ్ అది ఇది అంటే బాధ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రాంక్ లాగానే చేయాలి ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అవి మనకి స్క్రిప్టెడ్లో ఆ ఎక్స్ప్రెషన్స్ అవి రావు స్క్రిప్టెడ్లో. ఎందుకంటే మాకు అవసరం లేదు కూడా అట్లా స్క్రిప్టెడ్ ప్రాంక్స్ చేయడము. సో మాకు అయినంత వరకు మేము జెన్యున్గానే చేస్తాం వీడియోస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఫస్ట్ రీతు దగ్గరికి వెళ్దాం. రీతు బెడ్రూమ్లో ఉంది, కానీ ఎట్లా వీడియో తీయాలో అర్థం అవ్వట్లేదు మీకు. అండ్ నేను మాట్లాడే ఫోన్లో నేను రికార్డింగ్ పెడతాను, ఎందుకంటే ఇప్పుడు మైక్ లాంటి ఇద్దరం పెట్టుకోవాలి కాబట్టి సెట్ కావదు. సో అందుకని చెప్పేసి ఈ ఫోన్లో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి రికార్డింగ్ ఆన్ చేస్తా. అండ్ మీకు ఫోన్ ఏ కెమెరాలో ఫోన్ తీస్తున్నాను, ఎట్లా సెట్ చేసిన అనేది కూడా చూపిస్తా. అండ్ రీతు ఏం చేస్తుంది అనేది చూద్దాం మనము. సో ఇప్పుడు నా బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్దాం మనము. సో ఈరోజు ఏంది అనుకుంటారా? ఏంది వీడియో ఈరోజు మర్చిపోయినా? ఏం లేదు, నీ పెళ్లి కోసము గిఫ్ట్ పంపించారు మమ్మీ. చంపుతా మమ్మీ నిన్ను. నీ పెళ్ళి గిఫ్ట్ పంపించారు, చంపుతా, జైలుకి పోతా నేను. కానీ ఏంటి బాక్స్ అనుకుంటారా? చూపిస్తా, కంగారు ఎందుకు. వా, ఇంత పెద్ద బాక్స్ ఏంటి అనుకుంటారు కదా మీరు. అన్ని చాక్లెట్సే ఉంటాయి ఇప్పుడు దీంట్లో, తెలియదా మీకు? సర్ప్రైజ్. వా, ఇట్లా ఆడుకోవచ్చు, ఇట్లా ఇట్లా ఇట్లా. నాకు ఈ కవర్ ఇచ్చే మమ్మీ. ఇగో ఇది పట్టుకో. ఇంత అమ్మితే ఎన్ని వస్తాయి మమ్మీ పైసలు? అమ్మితే కానీ తెలియదు మమ్మీ మనకి. అమ్ముదామా? అయ్యొద్దు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేను జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. దీపాంతలు 2 తీసుకున్నాను. అండ్ కుంకుమర్ని ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. అండ్ దీంట్లో ఇది చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు నెమలీలు. దీని మీద కూడా నెమలీలు, ఇవైతే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో నా దగ్గర ఇవి ఉన్నాయి, నేను తిరుపతి నుంచి తీసుకొచ్చినాయి, కానీ అవి ఇత్తడి ఉన్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇవి ఆర్డర్ చేసుకుని, ఇవి సేమ్ సిల్వర్ లానే ఉంటాయి. సో మనం సిల్వర్ అంటే మనం ఇంత బేర్ చేయలేము, ఇన్ని డబ్బులు పెట్టి మనం సిల్వర్ కొనలేము కాబట్టి సేమ్ సిల్వర్ లానే ఉంటాయి. కాబట్టి జర్మన్ సిల్వర్ అయితే, జర్మన్ సిల్వర్లో కూడా అంత ఫేక్ ప్రోడక్ట్స్ అనమాట. అందరూ సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ జర్మన్ సిల్వర్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు. సో కొంచెం చూసి తీసుకోండి. సో నేను ఇవైతే జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఆ పేజ్ని నేను మెన్షన్ చేస్తాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. సో వీళ్ళ దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది. అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ఐటమ్స్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకు ప్యాక్ చేసి పంపించినప్పుడు అందులో ఏదైనా ఒక ఐటమ్ మిస్ కావడమో, లేదంటే ఏదైనా ఒక ఐటమ్కి డ్యామేజ్ అవ్వడమో అట్లాంటిది ఏదైనా ఉంటే మాత్రమో వాళ్ళు రీప్లేస్ చేస్తారు. కాకపోతే వాళ్ళకి మన ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ అనమాట. వీళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో ఉంది, కుకట్పల్లిలో, అండ్ బెంగళూరులో ఉంది, కాటన్పేటలో. అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్,
మొత్తం కూడా నేను మన స్క్రీన్ పైన ఇస్తాను. మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎందుకంటే నేను కంపేర్ చేసి నేను ఇంతకుముందు కూడా నేను తీసుకున్నాను, వేరే పేజెస్లో తీసుకున్నాను నేను. కానీ నాకు వీళ్ళ పేజ్లో చాలా మంచిగా అనిపించింది అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళ రివ్యూస్ మెయిన్గా చాలా బాగున్నాయి. యూజ్ చేసిన వాళ్ళు చెప్పారనమాట. ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లీన్ చేసుకున్న తర్వాత కూడా సేమ్ అలానే ఉన్నాయంట. ఎందుకంటే యూజ్ చేసిన వాళ్ళు చెప్పారు, క్లీన్ చేసిన తర్వాత కూడా కొంచెం కూడా బ్లాక్ అవ్వడము అట్లా ఏం లేదని చెప్పారనమాట. సో ఇది ఒక జెన్యూన్ రివ్యూ కాబట్టి నేను లాంగ్ వీడియోలు అయితే పెడుతున్నాను. ఎందుకంటే చాలామందికి పూజ ఐటమ్స్ అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను ఫాలో చేసేటోళ్ళు కూడా ఇప్పుడు అడుగుతారు, అక్క మీరు ఎక్కడ తీసుకున్నారు, మేము కూడా తీసుకున్నాం, డీటెయిల్స్ చెప్పండి అంటారు. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు డీటెయిల్డ్గా వీళ్ళ కాంటాక్ట్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ పేజ్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా నేను ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి అనేది మొత్తం నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనుకుంటే మాత్రము వాళ్ళని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయినప్పుడు నేను ఇట్లా నా వీడియో త్రూ మీరు వెళ్ళినా అంటే మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి నేను పిన్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలని ఉంటే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ ఫర్ ద బ్యూటిఫుల్ జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్. థ్యాంక్ యూ. సో ఇది కిచెన్. రీతు బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇది హాల్. ఈ హాల్లోనే ఇప్పుడు ప్రాంక్ చేసేది. ఇక్కడ కూర్చొని చేస్తాము. కెమెరా ఎక్కడ పెట్టినా కనిపిస్తుందా? ఇప్పుడైతే మీరు గమనించలేరు కదా కెమెరా ఎక్కడ పెట్టినా. నేను చూపిస్తేనే ఇప్పుడు మీ కెమెరా ఎక్కడుందో తెలుస్తుంది. అలాంటిది రీతు అయితే తెలుసుకోలేదు కదా. చూడండి కెమెరా. చాలా కష్టంగా సెట్ చేసిన. ఇది టీవీ రూమ్, అయితే రీతు బెడ్రూమ్. చూసాను కదా, ఇది రీతు బెడ్రూమ్, ఇది హాల్. ఇక్కడ చేద్దాం. కెమెరా అక్కడ ఉంది. భయమైంది. అండ్ ఇప్పుడు ఒక నిమిషం. సో ఇప్పుడు ఈ మాట్లాడే ఫోన్తో రికార్డింగ్ ఆన్ చేసి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటా, రీతుని పిలుస్తా, స్టార్ట్ చేద్దాము. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఓకేనా? బాయ్. ఆ కెమెరాలో వీడియో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. Enjoy this monsoon in the cheery comfort of your home. Monsoon Sale Storm is all at Redman Furnishings. Avail up to 66% off on bedsheet.
పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. రీతు, హే రీతు, ఇట్రా. రామా, ఏం చేస్తాను? సిరీస్ చెప్పు. కొరియన్ సిరీసా? ఏందో చెప్పు. అటే పోయినవేంది రీతు? కూర్చో. రిమోట్ ఉండనే, మంచి సినిమా పెట్టినా నేను. ఏలే సోత్ సినిమా. నేను సినిమా చూడడానికి పిలిచిన నేను. మరి ఎందుకు పిలిచినావు? వీడియోనా? ఏం వీడియో కాదు, మళ్ళీ ఏందా అది? వీడియో చేసే ఓపిక నాకు లేదులే. కానీ ఇప్పుడు సౌండ్ తగ్గి రీతు, నేనేమైనా సినిమా చూడడానికి పిలిచిన నేను? మాట్లాడదామని పిలిచిన. ఏం మాట్లాడుతావు నువ్వు? ఇప్పుడు ఈ చదువుకోవడం అవసరం అంటావా? ఏంది ఇప్పుడు నువ్వు చదువుకోవడం అవసరం అంటావా? ఏం చదువుకోవడం, ఏం మాట్లాడుతున్నావు? అట్లా కాదమ్మా, ఇప్పుడు నువ్వు అది కాలేజీలో జాయిన్ అయినావు కదా, అయితే అవసరం అంటావా? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు జ్యోతి? మన్నాడు వేరే కాలేజ్ పోదాం. ఇంకా కాలేజ్ అప్పుడే వద్దని చెప్పిన నేను. కాలేజ్ సంగతి అడుగుతలేను, అసలు స్టడీస్ కంటిన్యూ చేయడం అవసరమా అని అడుగుతున్నా. స్టడీస్ కంటిన్యూ ఏమైంది మమ్మీ? ఏం మాట్లాడుతున్నావు? మెల్లగా మాట్లాడు, వాయిస్ ఎందుకు రేజ్ చేస్తా? మరి ఏంది? నేను ఎట్లా కూల్గా మాట్లాడతాను, నువ్వు ఎట్లా మాట్లాడతాను? సరే చెప్పు ఏందో. ఇప్పుడు సౌండ్ చెప్పు చెప్పు. నువ్వు నేను మాట్లాడతాను పిచ్చిదాన్నా? సరే ఆగు మమ్మీ, సరే చెప్పు. సౌండ్ తగ్గిన ఫస్ట్. అర్థం కావట్లేదు చెప్పేది. అంటే నేను మాట్లాడేది పిచ్చిదాన్నా? నేను ఎందుకు తాగినా ఏంది? ఎందుకు వదులుతున్నావు అట్లా? నేనేం అడుగుతాను? నేను సీరియస్ మాట్లాడతాను ఇక్కడ, సీరియస్ మాట్లాడు నాతోటి. అది చూస్తే ఏమొస్తారు? ఇది నేను పిచ్చిదాన్నా? ఏంటి మరి నేను మాట్లాడినవ్వకుండా అడు చూస్తాను. సరే చెప్పు చెప్పు, ఆపుతున్నా చెప్పు. ఏంటి చెప్పు. నేను సీరియస్గా అడుగుతున్నా. ఏంది? చదువుకోవడం అవసరమా అని అడుగుతాను. నువ్వు జోకులు చెయ్యకు మమ్మీ. నువ్వు నా బామ్మడు నీతో జోకులు చేయడానికి నేను సీరియస్గానే అంటున్నా. నాకు టైం అవుతుంది, ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. కాదు రీతు, ఇప్పుడు 4 years చదవడం అంటే హాస్టల్ అంటే కష్టం మమ్మీ. ఇప్పుడు అంతా నేను చదువుకుంటా. నువ్వు చదువుకుంటూ ఉంటావు అని నేను అంటలేను, కానీ బయట అంత రోజులు మంచిగా లేవు మమ్మీ. ఆ రోజులు ఏంది? రోజులు ఏం రోజులు చెప్పు. అంత మంచిగా లేదు నాకు. ఏం మంచిగా లేదు? నువ్వు చెప్పు, నేను చెప్తా దానికి ఆన్సర్. చిన్న చిన్న పిల్లల్ని అంత ఎట్లా చేస్తున్నారు మమ్మీ? వద్దు. ఏంది రేపు చేస్తురా దానికా? అవును, దోమలు ఎక్కువైనాయి బాగా. అర్థం కాలేదు నాకు, కరెక్టే చెప్పు. నేను నిజంగానే చెప్తానా మమ్మీ, నిజంగానే చెప్తానా. నువ్వు జోకులు చేయకు మమ్మీ. బయట అంతా మంచిగా లేదు, అందుకని నాకు బయటికి. బయట మంచి లేదని హాస్టల్ వేస్తున్నావు కదా? హాస్టల్లో కూడా ఏమో చెప్పలేవు. నేను నిన్ననే ఒక న్యూస్ చూసిన, అది చూసిన దగ్గర ఇంకా భయం అవుతుంది నాకు. హాస్టల్లో అంతమంది అమ్మాయిలు ఉండంగి ఇక నా దగ్గరికి వస్తారు. ఇక నువ్వు మమ్మీ నువ్వు జోకులు చేయకు మమ్మీ, చెప్తాను. అని కాదు మమ్మీ, అంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా అని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగానే మమ్మీ, ఇప్పుడు ఈ వీడియోలు, ఈ జిమ్ములు ఇవన్నీ ఆపేసే మమ్మీ. సైలెంట్గా ఇంట్లో ఉండు, చదువు కూడా వద్దు. ఎందుకంటే ఎట్లయినా అరే నేను చెప్పింది నేను కూల్గా విన్న తర్వాత నువ్వు మాట్లాడేది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఎట్లయినా ఒక 3-4 years తర్వాత చదువుకున్నా మ్యారేజ్ చేసుకోవాల్సిందే, చదువుకోకపోయినా మ్యారేజ్ చేసుకోవాల్సిందే. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉంటే చదివించుకుంటాడేమో. కానీ హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉంటే చదివించుకుంటాడా? అవును. ఏంది మమ్మీ నువ్వు ఎక్స్ప్రెషన్ అట్లా పెట్టక మూతి పగిలిపోతుంది. నేను జోకులు వేస్తాను నీతోటి. మరి నాకు జోకు లెక్కనే ఉంది. ఏంది మరి ఇదంతా? బయట అంతా మా సిచ్యువేషన్ బాగాలేదు మమ్మీ, అంతా చాలా ఘోరంగా ఉంది. చూసుకుంటా నా సిచ్యువేషన్. నా మీద చూసుకుంటావు
ఇప్పుడు అందరు అట్లనే మాట్లాడతారు, నేను చూసుకుంటా అది చేసుకుంటాను, కానీ ఇప్పుడు అప్పట్లెక్క లేవు రోజు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? రోజులు ఎవడో బయట ఎవడో ఏమో చేస్తాడు అనేసి ఇక నా చదువు నా కెరియర్ నా ఆపుకుంటా కూర్చోవాలి నేను. ఏమో ఎందుకు మమ్మీ లేనిపోంది చికాకు అనిపిస్తుంది నాకు. ఏం చికాకు కావాలంటే నువ్వు నాతో చేయి వీడియోలు, కానీ వద్దు మమ్మీ జిమ్ములు కూడా మానేసేయి. గిమ్ములు ఎట్లా మానేస్తా నేను? జిమ్ మానే, స్టడీ మానే, చదువు ఆపను, జిమ్ ఆపను, వీడియోలు కూడా ఆపను నేను. అర్థమవుతుందా? ఏం బయట రోజులు ఎవడేం చేయలేను. నా మాట అరిగితే నువ్వు ఇనను నేను. ఈ విషయంలో నేను చదువు గురించి నా కెరియర్ గురించి ఎవ్వరు అడ్డు పడొద్దు. నాకు అర్థమవుతుందా? నాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, అది నేను చెయ్యాలి, నేను అనుకున్నది నేను చెయ్యాలని. అందరు అట్లనే అనుకుంటారు, ఓ పెద్ద ఏదో చేసేస్తా అది చేస్తాను, కానీ ఏమైనా అయింది అనుకో ఎందుకు చెప్పు. అందరు నేను ఒకటా? అందరిని ఒకటి కాదు కాబట్టి చెప్తాను మమ్మీ. ప్రాబ్లం ఏంది చెప్పు. ప్రాబ్లం నాకేం ప్రాబ్లం లేదు, నీకు ప్రాబ్లం కావద్దని చెప్తాను నేను. బయట అంత మంచిగా లేదు, అవి అన్ని చూసిన దగ్గర నాకు ఇంకా ఎవ్వడేం నన్ను ఇట్లా ఏం చేయలేదు. నన్ను అర్థమవుతుందా? నాకు అవసరం లేదు. ఓడో కోసం నేను చదువు ఆపను, ఏం ఆపను. అర్థమవుతుందా? బయట రోజులు మంచిగా లేవంట, చదువు ఆపిచ్చి పెళ్లి చేస్తానంట. నాకు పెళ్లి నీకు ఇప్పుడు చేస్తానా నేను అనలే, ఇప్పుడే పెళ్లి చేస్తానని అనలే. ఇంట్లో కూర్చొని నేను ఏం చేయాలి? ఇంట్లో ఇప్పుడు చేస్తాను, పెళ్లి చేసుకునేదే కదా ఎట్లయినా. ఇప్పుడు చదువుకున్నా కూడా పెళ్లి చేసుకుని జాబులు ఎవరు చేస్తలేరు కదా మమ్మీ, చాలా మంది. జోకులు చేస్తున్నా మమ్మీ, నాకు నవ్వు. నిజంగా మమ్మీ నా మాట విని, నేను ఏం చెప్తాను నీకు, సీరియస్ గా చెప్తాను మమ్మీ. నేను సౌండ్ తగ్గి చంప వదిలిపోతుంది లేకపోతే. నువ్వు కామెడీ ఏంది మమ్మీ నీది? నేను నిజంగానే చెప్తాను మమ్మీ, ఎట్లయినా మ్యారేజ్ చేసుకునేదే. సో ఇప్పుడు ఎట్లయినా ఒక 4-5 years మ్యారేజ్ చేసుకునే అనేసి నా అన్న ఆపుకొని ఇంట్లో కూర్చోవాలా నేను? కాదు మమ్మీ, ఇప్పుడు ఇవన్నీ చేస్తావు, లాస్ట్ కి మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ఇంట్లో ఊడవడము, గిన్నెలు తోమడము, వంట చేయడం, ఇవైతే తప్పవు కదా మమ్మీ. అందరు గర్ల్స్ ఒకటి కాదు, నాకంటూ కొన్ని ఉన్నాయి, అవి నేను చేసుకోవాలి. నేను చదువాపి కూర్చొని అది ఆపి కూర్చుంటే ఇక నాకు సంకనాకి పోతా నేను ఎటు కాకుండా. ఎందుకు పోతావు సంకనాకి? నేను సంకనాకే పోతా. ఎందుకు? హ్యాపీగా ఉండరా? అందరు సంపాదించే బతుకుతానరా? నా సంపాదన ఉంటేనే హ్యాపీగా ఉంటాను. మంచోళ్ళని చూసే చేస్తాం మమ్మీ. నాకు మంచోళ్ళు వద్దు, చెడ్డోళ్ళు వద్దు, నాకు ఎవ్వరు వద్దు. నువ్వు జాబ్ చేసి వాళ్ళని పోషించాలి, నీ జీవితం నువ్వు పోషించాలి, అట్లాంటి వాళ్ళని కాకుండా కొంచెం మంచి సెటిల్ అయిన వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి ఇచ్చి చేస్తాం, కానీ ఇవి ఆపేసే అంటాను నేను. ఎందుకంటే మమ్మీ ఏదైనా జరిగిందనుకో బాధపడాలి, అది చెప్తాను నేను. ఇంకా వెల్ సెటిల్డ్ అబ్బాయి ఇంకా నిజంగానే చెప్తాను రీతు, నువ్వు ఎందుకు ఇంత వెటకారంగా మాట్లాడుతున్నావు? నాకు టైం అవుతుంది, ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. నీ కెరియర్ కంటే ముఖ్యమా ఇప్పుడు నీకు ఆకలి టైం? ఏంది కెరియర్? నేను ఎవరు చెప్పిన ఏమినా, నేను అనుకునేది చేస్తా. నేను 4 years మమ్మీ. 4 years ఏమైంది? 4 years అంటే 4 years ఎట్లా టెన్షన్ పడుకుంటూనే ఉండాలి రీతి? ఇట్లా హాస్టల్ ఏం కాదు, ఎవరు ఏం చేయలేరు. ఎక్కడైనా సేఫ్టీ లేదు మమ్మీ, ఇప్పుడు ఎక్కడైనా సేఫ్టీ లేదు, ఎవరు ఏం చేయలేరు. నేను ఎవరికి భయపడా. అట్లా భయపడుకుంటా పెరిగితే ఇంకా ఇది అవుతుంది, కానీ నేను ఎవ్వరికి భయపడా. నాకు అవసరం అనుకుంటున్నావు ఏమో, నాకైతే ఏం అర్థమైతే. ఇక బయట అమ్మాయిలు అంట రేప్ వాడు ఓడో పనికి మాల చిల్లరగా వచ్చి రేప్ చేస్తే ఇక ఇంట్లో ఆడపిల్లల జీవితం ఇంట్లో కూర్చోబెట్టి చదివియకుండా చిన్న చిన్న పిల్లల్నే వాళ్ళు వదులుతలేరు మమ్మీ. ఎందుకు చెప్పు మనకి ఇవన్నీ అంటే అయితే కొంచెం మన సేఫ్టీలో ఏవిగో ఎవరి సేఫ్టీలో వాళ్ళు ఉండాలి, అది నేను అనేది. సేఫ్టీ అనేసి సేఫ్టీ ఉండాలి, అన్ని ఉండాలి. అట్లానే చదువు సంకనాకి ఇచ్చి అన్ని వేసేసి ఇంట్లో కూర్చోద్దు. ఇప్పుడు నేను హరికథ నాకు చెప్పమని చెప్పి నేను పిలిచిందా? ఇప్పుడు నువ్వు చెప్పేది అర్థమవుతుందా? కథలు చెప్తాను నీకు నేను. నువ్వు జోకులు చెప్తాను, నాకు కథలు వినిపిస్తాను. మమ్మీ జోకులు ఏమైనా ఉంటే చెప్పు మమ్మీ, నవ్వుదాం ఇద్దరం. నువ్వు ఇట్లాంటి చెయ్యకు మమ్మీ, చెంప పగిలిపోతుంది. నేను జోకులు గీకులు అన్నామంటే నేను ఇంత సీరియస్ గా మాట్లాడతా అంటే నీకు అర్థమైతలేదా? అని కూడా వద్దు అంటాడు. ఏంది అని కూడా వద్దు అని అన్నాడు. అట్లా అన్నాడు, అనే చదివిస్తా అది చేస్తా అనేసి అని అన్నాడు. ఆ మాట అనే మాట్లాడమన్నాడు నీతోటి. నేను మాట్లాడతలే హనీతో. హనీతో నువ్వేం మాట్లాడతావు? హనీ గురించి తెలియదా? ఆయన వద్దు అంటే వద్దు అంతే, ఇంకా వద్దేంది వద్దు ఊరుకోడు. మళ్ళా నా చదువు వద్దు, నీతోటి చెప్పమని. కాడ ఏం పైసల మ్యాటర్ కాదు రీతు. పైసలు లేవా? ఏం లేవు చెప్పు నాకు.
ఇదంతా టెన్షన్స్ ఎందుకు అనిపిస్తుంది అన్ని నీ మెయిన్ పాయింట్ నువ్వు మెయిన్ పాయింటే మమ్మీ. ఇగో ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాల్సిందే, ఎవరికైనా మమ్మీ అట్లా అనేసి చదవకుండా ఏం చేయకుండా పెళ్లి చేసుకోవాల్సిందే కదా అంటే సేఫ్టీగా ఉంటావు మమ్మీ. ఇప్పుడు బయటికి వెళ్తే టెన్షన్ పడుకుంటూ ఉండాలి మమ్మీ, నేను అది అనేది లేదు. నేను బయటికి పోయినా నేను ధైర్యంగానే ఉంటా. నేను అనుకున్నదే చేస్తా. నేను చదువు ఆపి వీడియోలు ఆపను, చదువు ఆపను, జిమ్లు ఆపను, ఏం ఆపను. నేను వీడియోలు ఆపొద్దులే, నువ్వు ఇంట్లోనే చేసుకోవచ్చు వీడియోలు. కానీ జిమ్మును ఈ కాలేజ్ మానేరిదమ్మా, వద్దు. జిమ్ కాలేజ్ రెండు ఆపను నేను. ఇప్పుడు మనం కాలేజ్ నిన్ను జాయిన్ చేసిన దగ్గర నుంచి నేను ఎన్ని సిచ్యువేషన్స్ చూస్తాను అసలు. ఆ వీడియోస్ అన్ని చూస్తుంటే అవన్నీ అప్పుడు నాకు అంతా ఒక టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది. ఎందుకు ఇప్పుడు మేము కూడా చదువుకున్నాం మమ్మీ, డిగ్రీలు ఎంబీఏలు చేసి మేము కూడా చదువుకున్నాము. మేము ఏం చేస్తున్నాము చెప్పు, ఏం చేస్తున్నాం? మా ప్రొఫెషన్లో మేము సెటిల్ అయ్యే ఉన్నాం. నేనేమంటున్నా, మంచి వెల్ సెటిల్డ్ అబ్బాయిని చూసే చేస్తాం మంచిగా. బయటికి వెళ్ళి జాబ్ చేసే వెల్ సెటిల్డ్ వచ్చినా ఏమొచ్చినా నా సంపాదన మీద నేను బతుకుతా. అట్లా గొడవలు అయితే మమ్మీ, గొడవలు లేవు బొచ్చుగా. నువ్వు సంపాదించి నేను చేసుకున్న వాళ్ళు సంపాదించి ఇవన్నీ ఉంటాయి, గొడవలు అయితే ఎవరికి వాళ్ళు. గొడవలు ఏం కావు. నేను చూసుకుంటా, నేను చేసుకుంటా. మంచి హ్యాపీగా ఉండొచ్చు కదా. హ్యాపీగా అట్లాంటి లైఫ్లు నాకు వద్దు, నాకు నచ్చే అట్లాంటి లైఫ్. ఇగో నువ్వు కావాలంటే టైం తీసుకో. ఏం టైం తీసుకోవాలి? 2-3 రోజులు ఆలోచించు. ఏం టైం తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ స్పోర్ట్స్ ఫీల్డ్ లోకి వెళ్తే మళ్ళీ ఆ కష్టాలు పడాలి మమ్మీ. నేను పడతా, ఆ కష్టం నేను పడతా. నేను నీకు మాట ఇచ్చినా కదా మమ్మీ, నేను చేస్తాను. నీకు మాట ఇచ్చినా కదా, ఆ మాట కోసమే కదా నేను చేసేది. నీకెంత ఎట్లా దెబ్బలు తగులుతున్నాయి? దెబ్బలు తాగితే ఏమైతుంది? చచ్చిపోయినా నేనేమైనా? అవసరం నాకు కావాలి, నాకు ఆ ఫీల్డ్ కావాలి, నాకు చదువు కావాలి, అన్ని కావాలి. నేను అన్నిట్లలో ఉంటా, నేను అన్ని ఆపను. నేను అట్లా కాదమ్మా, ఎందుకు రీతు కొంచెం ఆవేశపడకుండా కొంచెం ఆలోచించి. మమ్మీ ఇట్లాంటివి చెప్తే ఆవేశమే వస్తుంది మమ్మీ. కొంచెం ఆలోచించి. నేను ఆలోచించను, నేనేం టైం తీసుకొని నేనేం చెయ్యను. అసలు వాల్యూ ఇయ్య మమ్మీ నేను మాట్లాడే. ఇగో మమ్మీ, నా కెరియర్ గురించి నేను అసలు నేను ఎవ్వరు తినాను. డబ్బులు ఇవ్వంటే ఆగిపోతావు మరి చెప్పు. ఏంది చదువు? నేను అడుక్కొనైనా చదువుతా, అడుక్కొనైనా నేను ఏదో ఒక జాబ్, నేను ఏదో ఒకటి చేసి అయినా చదువుకుంటాను. నేను అయితే ఆపను మమ్మీ, ప్లీజ్ మమ్మీ. నువ్వు మళ్ళీ చెప్పు. నేను అడుక్కుంటా, నేను ఏదో ఒకటి, నేను గుడికాడ కూర్చొని నేను ఏదో ఒకటి చేస్తా. నేను అంతేగాని నేను చదువు, నేను ఏది మానేయ, నాకు అన్ని కావాలని చేస్తాను కదా ఇట్లా. నేను ఏది ఆపను మమ్మీ, నాతో లొల్లి పెట్టుకోక మమ్మీ. నీకు అన్నం పెడతా, నాకు ఆకలి అవుతుంది, నాకు నిద్ర వస్తుంది, అన్న అవుతుంది. నేను నీతోటి హనీ మాట్లాడమని చెప్పి నాకు జిమ్కి వెళ్ళిండు మమ్మీ. నేను ఏం చెప్పాలి ఆయన, నువ్వు వద్దు అన్నావు అంటే ఆయన కోపం వస్తుంది. మరి అసలు నా మాట ఇంటలేదు, నాతో గొడవ పెట్టుకుంటుందని చెప్పింది అనుకో, సరే మాట్లాడకపోని నేను తిడతాడు మళ్ళా. సరే మాట్లాడకపోని, ఎన్ని రోజులు మాట్లాడకపోని. ఒకసారి కూల్గా ఆలోచించు మమ్మీ. బయట సిచ్యువేషన్ నాకు అనవసరం అదంతా. కాదు మమ్మీ, అసలు ఆ అమ్మాయిలు కూడా మంచిగా లేరు. నేను ఎవరితో ఉంటానా? కాదు మమ్మీ, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ మంచిగా ఉంటారు. చేస్తారు మమ్మీ. నేను అందరితో ఉంటా, లిమిట్స్ లోనే ఉంటా. నేను ఎవరితో ఉంటాను, నేను ఎక్కువ. అర్థమవుతుందా? ఇగో ఏజ్ ఎట్లుంటది తెలుసా మమ్మీ, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అట్లా ఏం కాను. అర్థమవుతుందా? నేనేందో నాకు తెలుసు. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయితేనని తెలియదు నీకు. నేనేం కానట్లా. నువ్వు చేసేది కరెక్టే అనిపిస్తుంది. అన్ని తెలుసు మమ్మీ, నేను చూసుకుంటా, నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతానే అని నువ్వు అనుకోవు. నేను చూసుకుంటాలే, ఏముంది నేను చేసే తప్పు కాదు అని అనుకుంటావు నువ్వు ఏదైనా. నాకు ఎవరు ఏందో తెలుసు, ఈ జనరేషన్ ఎట్లుందో తెలుసు కదా. అదే చెప్తాను నేను. అమ్మాయిలు ఏం మంచిగా లేరు, అబ్బాయిలు ఏం మంచిగా లేరు మమ్మీ. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని నేను అంటున్నా. నేను అబ్బాయిల గురించి నేను మాట్లాడతలేను, అమ్మాయిల గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇంత మంచిగా ఇప్పటిదాకా మంచిగా పెరిగినవు, మంచిగా ఉన్నావు, ఇప్పుడు లెవెల్లో ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు కాలేజీకి పోతావు. 4 years 2 years కూడా కాదు. ఆ 4 years లో మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎట్లయినా ఏదైనా అందరు ఉంటారు ఫ్రెండ్స్. కానీ నేను ఎవరితో ఇంతలో ఉండాలో అందరు మంచిగా ఉంటారు కదా మమ్మీ. ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటే నేను వదిలిపెడతారా చెప్పు? నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేయరా? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా నేను ఎవరితో గాను. ఇప్పుడు అంతా బయట జనరేషన్ ఎట్లున్నారు తెలుసా మమ్మీ? జనరేషన్ అనేసి నా లైఫ్ ఖరాబ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు మమ్మీ. నేను ఎవరి సంపాదన మీద బతకను, నేను ఏం చెయ్యను. నా చదువు నేను చదువుకుంటా, నా జిమ్ నేను చేస్తా, నేను చేసుకుంటా వీడియోస్. అర్థమవుతుందా? ఎవరో ఏమో చేస్తారు అనేసి నేను ఏది ఆపను. నేను నా కెరియర్ నేను చూసుకుంటా. నాకంటూ కొన్ని ఉన్నాయి, నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి నేను చెయ్యాలి ఫ్యూచర్లో. అర్థమవుతుందా? ఇప్పుడే 4 years అయితే 4 years వీడియోస్ చేసుకోను. ఇంట్లో ఉండి వీడియోస్ చేసుకో కావాలంటే, ఇంట్లోనే వీడియోస్ చేసుకో కావాలంటే.
వీడియోస్ చేసుకో. ఒక 4-5 years తర్వాత చదువు జిమ్ ఇదంతా వద్దు మమ్మీ, వద్దు మమ్మీ. ఎందుకంటే మమ్మీ జిమ్ లైఫ్ అది ఆ ప్రొఫెషన్ ఎంత కష్టపడ్డానో, ఎంత ఏడ్చినానో, ఎన్ని కష్టాల నుంచి స్ట్రగుల్ చేసినా నాకు తెలుసు. నేను పడతా కష్టం, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి మమ్మీ అందులో. నేను చెప్తాను మమ్మీ నీకు, నేను నువ్వు చిన్నప్పటి చూస్తాను కదా మమ్మీ, నేను ఎన్ని కష్టాలు పడ్డా నీకు తెలియదా? సరే పడ్డావు, నేను కూడా పడతా. ఆ ఫీల్డ్ వల్ల నేను నాకు ఆ ఫీల్డ్ గురించి తెలిసే ఆ ఫీల్డ్ లో దిగిన. నేను దాంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఉండని నేను భరిస్తా, నేను చేస్తా, కానీ నేను మాత్రం వదిలిపెట్టా దాన్ని. చదువు అట్లని చదువును కూడా వదిలేయ, చదువు హ్యాండిల్ చేస్తా, అన్ని కావాలి నాకు. సరే ఇట్లా ఇట్లా చదువుకో. ఇప్పుడు డిస్టెన్స్ లో చదువుకుంటారు కదా, అట్లా చదువుకుంటే నేను చదవను. ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందోనే ఏదో నేను మాట్లాడతా, సార్తో మాట్లాడిపిస్తా. నేను తెలుసు కదా సార్ మనకి. అవసరం లేదు, ఏం అవసరం లేదు. వద్దు మమ్మీ, బయట మంచిగా లేదు మమ్మీ, సిచ్యువేషన్ మంచిగా లేదు మమ్మీ, ప్లీజ్ మమ్మీ మాట విను మమ్మీ. చెప్తావు నువ్వు, నాతో లొల్లి పెట్టుకోకు. వినాను నేను, నా మాట కూడా వినాను నేను. నా కెరియర్ విషయంలో ఎవ్వరు మాట వినాను నేను. ఎవరో అంట ఏమో బయట జనరేషన్ బాగాలేదనేసి ఇంట్లో లైఫ్ ఖరాబ్ చేస్తుంది. లైఫ్ ఖరాబ్ ఎందుకు చేస్తున్నా నేను? మరి నువ్వు ఏమంటున్నావు? 3-4 years తర్వాత పెళ్లి చేసేస్తా, అది చేసేస్తా అంటున్నావు కదా. 3-4 years మమ్మీ, 4-5 years తర్వాత నీకు 20 years దాటిపోతాయి, నీకు ఒక ఏజ్ వస్తుంది. అప్పుడు కొంచెం ఆ 3-4 years తర్వాత నేను మంచిగా సెటిల్ అయ్యి నేనేమైనా పైసలు నేనేమైనా చేస్తానేమో, ఎవరికి తెలుసు. నేను మంచిగా జాబ్ చేసుకుంటా, నేను చూసుకుంటానేమో, అట్లా ఆలోచించు. మేబీ ఆర్ మే నాట్ బి, చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు. మరి నువ్వు 2 యాంగిల్ ఎందుకు ఆలోచిస్తలేవు? చేస్తా నేను, అది నేను చేస్తా, అది నేను అంటున్నా. ఇగో మమ్మీ, ఏదైనా మనం ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు ఫస్ట్ నెగిటివ్స్ చూడాలి. నెగిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా ఆలోచించాలి. కాదు మమ్మీ, అవసరమైతే ఆ సార్ కాలు పట్టుకునైనా ఒక 4 years డిస్టెన్స్ లో ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పి, ఎవరు కాలు పట్టుకుంటావు? ఎవరిదైనా కాలు పట్టుకోండి పోయి కాలు పట్టుకుంటాం మమ్మీ, ఏదో రిక్వెస్ట్ చేసుకొని అడుగుదాం. నేను అట్లా అంటలేను, నేనేమంటున్నా ఈమెకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది సార్, చెప్పుదాం మమ్మీ, అట్లా చెప్పుదాం అంటున్నా. నేను చెప్పి రీజన్ ఏంది నాకు చెప్పు. నేను రీజన్ చెప్తాను కదా నీకు. డిస్టెన్స్ లో చదువుకో, నువ్వు ఇంట్లో వీడియోస్ చేసుకో. ఎందుకు వై బయట సిచ్యువేషన్ మంచిగా లేదు, రోజులు మంచిగా లేవు. ఏమైతుందంటే మమ్మీ, అంత బయట చిన్న చిన్న పిల్లల్నే వదులుతలేరు మమ్మీ. ఎందుకు చెప్పు, ఏ టైం ఎట్లుంటుందో ఎందుకు ఇట్లా అని నేను అంటున్నా. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అని బయటికి వెళ్ళడం అనుకో, అట్లా చేసిండ్రు అనుకో మమ్మీ, ఇప్పుడు హాస్టల్ నుంచి మధ్యలో ఎప్పుడైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కదా డే టైంలో. అట్లా ఏమైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఏమో చెప్పలేము కదా మమ్మీ. ఇప్పుడు నిన్న అందరు ఫోకస్ చేయడం అట్లా ఉంటది, నన్నే ఫోకస్ చేస్తారు అందరు వచ్చి. మమ్మీ చెప్పలేము. నువ్వు ఎవరితో మాట్లాడకుండా వాళ్ళతో ఉండలేవు కదా మమ్మీ. అట్లా మాట్లాడకపోయినా కూడా ఊరుకుంటారా? నేను అందరితో ఉంటా. అందరితో ఉంటావు కాబట్టి నేను చెప్తాను. ఒకవేళ నువ్వు అందరితో ఉండి నిన్ను ఎట్లయినా చెడగొట్టాలి, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఎవరు ఏం చెడగొట్టారు, ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు అట్లా ఉండదు మమ్మీ. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అట్లా పక్కన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అట్లా ఉండదు మమ్మీ. ఫ్రెండ్స్ అప్పుడు పేరెంట్స్ కూడా గుర్తురారు మమ్మీ, పేరెంట్స్ కూడా గుర్తురారు. అప్పుడు నాకు గుర్తొస్తారు, నాకు తెలుసు. ఇంటర్ లైఫ్ లాగా, ఇంటర్ అంటే ఇంకా ఏజ్ అప్పటికి చిన్నదే కాబట్టి మమ్మీ కావాలి, ఇప్పుడు పెద్దగా అయిపోతాను మమ్మీ. అట్లా ఉండదని నేను అంటున్నా మమ్మీ. అదే నేను చెప్పి అయిపోయిందా మాట్లాడడం? నేను సోచ్ చెప్తాను రైతు నీకు. నేను వినాను మమ్మీ, నువ్వు ఏం చెప్పినా, నువ్వు ఏం లొల్లి పెట్టుకున్నా నేను వినా. ఇగో నువ్వేమి ఏమంటారు, చదువు ఆపొద్దులే. నువ్వు చదువు ఆపకుండా ఏం చేస్తావు అంటే, నేను డిస్టెన్స్లో మాట్లాడుకొని నువ్వు వీడియోస్ చేసుకో, ఇంట్లో వీడియోస్ చేసుకొని. నేను అప్పుడప్పుడు జిమ్కి కూడా తీసుకుపోతాను. సరే జిమ్ అంటే సరే, జిమ్కి తీసుకుపోతాను నాతో పాటు, కానీ స్పోర్ట్స్ వద్దు. స్పోర్ట్స్ ఏమొద్దు, స్పోర్ట్స్ వద్దు అంటే బయటికి వెళ్ళి వద్దు అంటున్నా. నేను జిమ్కి ఎందుకు వస్తున్నా మరి? కానీ ఉత్త వర్కౌట్ నీ హెల్త్ కోసం చేసుకో, మా ఫిట్నెస్ కోసము. జిమ్కి వచ్చిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తాను రేంటి? నేను పార్టిసిపేట్ చేయాలి. జిమ్కి వస్తాను అంటే ఇచ్చినా నేను, అంతే. నువ్వు మాట మారుస్తున్నావేమో, నేను మాట మారవాల్సి వస్తుంది రైతు. ఎట్లా ఉంది బయట? ఆ బయట వాళ్ళ గురించి నువ్వు మాట్లాడకు మమ్మీ. ఏం చేయలేరా నన్ను ఊకే వాళ్ళ గురించి తీయకు నువ్వు. రేపు అవుతుంది కదా, అంటే మన సేఫ్టీలో మనం ఉండడం ముఖ్యమని నేను చెప్తాను. ఏం చేస్తారు? అది వాళ్ళే చేస్తారు, వీళ్ళే చేస్తారు. అది ఎట్లయినా అవ్వచ్చు మమ్మీ, ఎవరైనా అవ్వచ్చు. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారని చెప్తాను నేను. కాలేజీ పోతే నేనే జైలుకి పోతానని చంపి, సింపుల్. అదే మాట్లాడడానికి మంచిగా ఉంటాయి ఇట్లాంటి మాటలు. నువ్వు మాట్లాడనీకే నేను చేసే చూపెడతా అన్ని. ఒక్క మాట కూడా విను, మొండికేస్తావు ఏంటో ఆలోచించావు నువ్వు. ఇంతే.
ఎందుకు చెప్తాను ఏందని ఆలోచించవా? ఆలోచించా. చదవద్దంట, జిమ్కి పోద్దంట, ఇంకా వీడియోస్ చేయొద్దంట, కెరియర్ ఇంట్లో కూర్చోబెడుతుందంట, నన్ను 3-4 ఇయర్స్లో పెళ్లి చేస్తుందంట, ఇంట్లో కూర్చోమంటుంది, అన్నీ చేయమంటుంది. బయట అంటే ఏమో రేపులు అవుతున్నాయంట, అదవుతుందంట. ఆడపిల్ల పెరిగే దాని మీద ఉంటుంది, అర్థమవుతుందా? ఉషక్కకు ఫోన్ చేద్దాం. అంత ఇదైపోయారు ఆడపిల్ల అంటే. తీసుకురా, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయాను. నేను ఉషక్కకు ఫోన్ చేద్దాము. ఉషక్క ఏమంటది ఇందమి, రాజమామకు ఫోన్ చేద్దాం, ఉషక్కకు ఫోన్ చేద్దాం, తీసుకురా. వాళ్ళు ఏం చెప్తారు ఇందా పోసరి. వాళ్ళిద్దరు ఎవరైనా ఒకళ్ళు వద్దు అన్నారు, దేవుడు దిగొచ్చి చెప్పినా నేను విన్నాను, ఎవ్వరు మాట విన్నాను నేను, అర్థమవుతుందా? ఒకసారి విందాం వాళ్ళు ఏమంటారు. నీ ఫోన్ ఏది? వాళ్ళ మాట నీ ఫోన్ ఒకసారి నేను ఇయ్యా. వాళ్ళ మాట వద్దు, వాళ్ళు ఏమంటారు వాళ్ళిద్దరు ఎవరైనా. అట్లా కాదు మమ్మీ, వాళ్ళిద్దరు ఎవరైనా ఒకళ్ళు ఏ వద్దు ఏం కాదు పంపి అంటే నేను పంపిస్తాను. వాళ్ళిద్దరు అవసరం కూడా లేదు. టాపిక్ కూడా వాళ్ళు వంపు అన్నా నేను పోతా. అసలు వాళ్ళు ఏమంటారో ఇందాం మమ్మీ. నువ్వు కరెక్ట్ అంటావు, నేను కరెక్ట్ అంటావు, ఇందాం మమ్మీ ఒక్కసారి. నువ్వు కరెక్ట్ అన్నా ఎవరు వచ్చి జడ్జిమెంట్ ఇచ్చినా నేను పోయేది పోతా, సర్వేస్ అవుతా, జిమ్ములు చేసేది చేస్తా, అన్ని. నువ్వు ఫోన్ అయితే తీసుకురాపో ఫస్ట్. తీసుకురాను నేను. నువ్వైతే ఫోన్ తీసుకురాపో రీతు. ఫస్ట్ చేద్దాం, ఉషక్కతో మాట్లాడదాం, తీసుకురాపో. పోమ్మా. ఎవరు చెప్పినా నేను సరే చెప్తే వినొద్దులే కానీ ఒకసారి ఏమంటది ఇందాం. ఓకే, అదంటే ఇదంట అన్ని పంచాయతీలు పెడుతుంది నాతోని. పోను ఎక్కువ మాట్లాడగెత్తు పోను. నేను చెప్పింది నువ్వు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? నువ్వేం సరే నాకు దిమాక్ లేదు లేపు. ఏంది మమ్మీ, నాకు నిన్ను తిట్టాలన్నా నోరు వస్తలేదు. తిట్టించుకోవాల్సిందే నేను కనుపో. ఏం నా మాటకు వాల్యూ లేదు. నువ్వు ఫోన్ తీసుకురా. నా మాటకి వాల్యూ ఇస్తలేవు. ఏ మాటకు వాల్యూ ఇవ్వాలి నీకు? ఇంతగానం రిక్వెస్ట్ చేస్తాను, ఇంతగానం నువ్వు రిక్వెస్ట్ చేసినా నువ్వు చదువు ఆపమని నేను చెప్పట్లేదు రీతు. డిస్టెన్స్ లో చదవని నేను ఏం చెయ్య, ఇంట్లుంటే ఏం చెయ్యలేదు. చదువు నువ్వు. బయట కూడా ఏమో చేస్తున్నా అనేసి అంత ఇది చేస్తురు. కొడతావా? మీదకి వస్తాను. నేను ఎందుకు కొడతా మమ్మీ నిన్ను? నువ్వు ఫోన్ తీసుకురా పో. తీసుకురాను నేను. పో మమ్మీ తీసుకురా. కనీసం ఈ మాటే నేను ఉషక్కని అడుగుదాం. పో. ఒక్క మాట వినదు అసలు. ఎంత చెప్పినా కూడా అసలు మాటకు వినాను నేను. చేయి ఉషక్కకు ఫోన్ చెయ్యి. ఏమంటుంది ఇందా? నాకి నేను పట్టుకుంటా. హలో. అరే మమ్మీకి అరే. హలో హలో మమ్మీ, గట్టి మాట్లాడి వినబడతలే. హలో మమ్మీ. ఉషా ఏం చేస్తానవే? హలో ఏం చేస్తాను? నన్ను గట్టిగా మాట్లాడమని మీరు మాట్లాడరేమే? నువ్వు ఏం చేస్తాను? నీ మాటలు వినవడట్లేదే మాకు. ఇప్పుడు వినబడుతుంది చెప్పు. ఏం చేస్తాను? బిజీ ఉన్నావా? నేనేం చేస్తలేను, వీళ్ళకి అన్నం పెడతాను, తింటాను. ఇప్పుడే వచ్చింది వీళ్ళు ట్యూషన్ నుండి, అన్నం పెట్టినా తింటాను. మాట్లాడతా ఒక 2 minutes. నేను ఏమంటున్నా రీతుని, అది కాలేజీలో జాయిన్ చేసిన కదనే, ఆ కాలేజ్కి వద్దు, ఇంట్లో చదువుకొని నేను సార్ తోటి మాట్లాడతా. ఎందుకంటే బయట సిచ్యువేషన్ మంచిగా లేదు కదా ఉషా. ఆ 4 years అంటే మళ్ళీ ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది అక్కడ. ఏమో అంతా బయట మంచిగా లేదు సిచ్యువేషన్, అందుకని వద్దనుకుంటున్నా. అయితే నేను చదువు మానను, స్పోర్ట్స్ చేస్తా, అది ఇది అంటుంది. అయితే నేనేమంటున్నా, జిమ్కి రా నాతోటి రోజు, ఫిట్నెస్ కోసం చెయ్యి. జిమ్కి ఎందుకు రావాలి మరి, నేను జిమ్కి వస్తాను కదా మరి రోజు వచ్చి పిచ్చిదానా అని అంటుంది చేసే. అయితే నేనేమంటున్నా, ఫిట్నెస్ కోసం చేసుకో జిమ్, స్పోర్ట్స్ వద్దు. ఎందుకంటే నేను ఇన్ని కష్టాలు పడ్డావు షా దాంట్లో, చిన్న పంచి చేస్తూనే ఉన్నా. ఎందుకు చెప్పు, వద్దని చెప్తాను. ఇక ఎందుకు ఒక్కదాన్ని బాధపడ్డాను చాలదా? అందరు ఎందుకు మళ్ళీ దాంట్లోనే వచ్చేది అట్లా చేయడం అని చెప్పేసి నేను అంత స్ట్రగుల్ పడ్డం ఎందుకు,
వద్దు ఈ 4 years మంచి చదువుకో మమ్మీ, 4-5 years తర్వాత ఎట్లయినా మ్యారేజ్ చేసుకున్నా, చదువుకున్నా మ్యారేజ్ చేసుకునేదే, చదువుకోకపోయినా మ్యారేజ్ చేసుకునేది. ఊకే మ్యారేజ్ మాట్లాడని రీతు, మాట్లాడని ఊకే మాట్లాడని ఏమంటది వినని. ఉషా ఇప్పుడు ఏమంటుంది రితిక? ఏమంటుంది రీత? ఏమంటుందంటే నువ్వు కాదు కదా, దేవుడు దిగొచ్చినా సరే, ఉషా మమ్మీ చెప్పినా సరే, రాజమామ చెప్పినా సరే, హని చెప్పినా సరే, ఎవరు చెప్పినా నేను చదువుకునేదే, స్పోర్ట్స్ చేసేదే. ఎవరు బయట ఎక్కడో జరిగిందని చెప్పేసి నాకు జరుగుతాను ఏంటంటే నేను అంటున్నా, ఇప్పుడు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదనే. అదే కదా, అయితే నేను వద్దంటున్నా. అదే కదా అంటావేంది ఉషా మమ్మీ? అదే కదా అంటావేంది? ఒకసారి వినని ఆగాలి, చెప్పని. అదే కదా అంటావేంది మమ్మీ? ఇగో మమ్మీ, ఎన్ని చేసినా ఎవరు ఏం చెప్పినా నేను చదువుతా, జిమ్ చేసేది చేస్తా, నేను పార్టిసిపేట్ చేస్తా, వీడియోలు కూడా ఆపా. నేను ఏది ఆపను. ఇగో ఎవ్వరు చెప్పినా నేను విన్నాను. మీరు దేంట్లోనైనా తల దూర్చురు కానీ నా కెరియర్ విషయంలో నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నన్ను చేసుకొని ఇవ్వరు, అర్థమవుతుందా? నేను ఎవ్వరు చెప్పిన విన్నాను. నేను అయితే మమ్మీ విన్నాను మమ్మీ, నేను విన్నాను. ఇక నువ్వు మాట్లాడు, చెప్పవే. కాదు, వీళ్ళు స్పీకర్ ఆన్ చేసిన, స్పీకర్ ఆన్లో ఉంది, చెప్పు. ఇంకా అట్లయితే ఇంకా మంచిగా వచ్చినారు. ఇంట్లో ఉంటే ఇంకా అంతకంటే మంచిగా ఉంది. అక్కడ పోయి హాస్టల్ తిండి తిని అక్కడ ఉండి నువ్వు లేకుండా ఒక్కతే ఉండి అవన్నీ దానికి ఎంత ఫ్రీడమ్. వీడియోలు చేసుకుంటది, జిమ్కి వెళ్ళుద్ది, మంచిగా చదువు వస్తుంది. ఇవన్నీ ఇస్తున్నాయి కదా, ఇంకేంది? నవ్వకు మమ్మీ, నువ్వు నవ్వి నాకు బీపీ. సరే మమ్మీ, థ్యాంక్స్ సజెషన్ ఇచ్చినందుకుంటా. థ్యాంక్స్ సజెషన్ ఇచ్చినందుకు ఉంటా అంటున్నా. అట్లా కడిగితే ఏమనుకుంటుంది మమ్మీ? రాజమామ ఎవ్వరికి ఒక్కసారి ఇష్యూ లేదు అంటున్నా కదా, నాతో మాట్లాడు. అట్లా కాదు మమ్మీ, ఎవ్వరికి నన్ను మమ్మీ, నేను విన్నాను. నేను ఎవ్వరికి ఒక్కసారి రాజమామ ఏమంటాడో విందామా? వినను. కాదు మమ్మీ, ఇప్పుడు ఉషా మామ మాట్లాడింది కదా, వాళ్ళ ఉద్దేశం ఏంటిది? అనవసరంగా రిలేషన్ దూరం చేయకు, నాకు అర్థమైతుంది. నేను అనవసరంగా కోపంలో వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడే మాటలు కాలుతాయి, నేను ఏదో ఒకటి అంటా, మళ్ళీ పాపం వాళ్ళు హట్ అవుతారు, బాధపడతారు. వద్దు, నా నోటికి మాటలు నేను మాట్లాడతా, జస్ట్ నువ్వు మాట్లాడకు. నేను నాకు మాట్లాడే మాటలు కాదు. వాళ్ళ ఉద్దేశం అంటే నేను ఆలోచించింది కూడా కరెక్టా కాదా అని చెప్పేసి నేను అడుగుతాను. నువ్వు ఎవరిని అడిగినా మమ్మీ, నువ్వు ఎవరిని అడిగినా వద్దు, నేను ఎవరిని అడిగినా నువ్వు కరెక్టో రాంగో, సరే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్, చాలా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్. ఇప్పుడు ఎవరు చెప్తుంటావు మమ్మీ? మరి నేను చెప్పినా, దేవుడు దిగొచ్చినా, ఎవరు దిగొచ్చినా నేను వినా. ఇప్పుడు నేను చెప్పినేనా మమ్మీ? నేను విన్నాను. నువ్వు మాట మారుస్తున్నావు, నేను మాట మారవాలి అనుకుంటా వస్తుంది మమ్మీ. నేను నీకు మాట ఇచ్చిన ఆ మాట మీద నిలబడతా. నీకోసమే చెప్తాను మమ్మీ, నా కోసం ఏం చెప్పాను, నీ గురించి ఆలోచించి చెప్తాను, నీ గురించి. ఏమంటావు మమ్మీ? ఏంది ఏమంటావు చెప్పు, లాస్ట్ చెప్పు. చదువు అయితే చదువు ఆపాను, జిమ్ ఆపాను. ఇప్పుడు దానివల్ల నీకు వచ్చేది ఏముంది చెప్పు? నాకు అన్నీ వస్తాయి, నాకు కావాల్సింది వస్తుంది. నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఉంటుంది. ఆడపిల్ల అని జీవితాలు ఖరాబ్ చేయకూరి, అందరు అర్థమవుతుందా? అందరు ఆడపిల్లలు ఒకలాగా ఉండరు. అందరు ఆడపిల్లల గురించి నేను భయపడతలేను మమ్మీ. ఇప్పుడు బయట వాళ్ళు మంచిగా లేరు కదా, మనం మంచిగున్నా. నీకు ఒక్కదానికి డ్రైవింగ్ వస్తే సరిపోలే, ఎదుటోళ్ళకి కూడా డ్రైవింగ్ రావాలి. నేను అనేది అది, నువ్వు డ్రైవింగ్ నేను సేఫ్టీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా అని చెప్పేసి నువ్వు మంచిగా వెళ్తాను, కరెక్టే, నేను దాని కాదంటలేను. ఎదుటోడు మనల్ని వచ్చి గుద్దితే మనం ఏం చేయలేం కదా. నాలను కూడా గుద్ది దొబ్బాలి, అయిపోయా. ఎట్లా? నాలను కూడా చంపేసాలి. నువ్వు చచ్చిన తర్వాత వాళ్ళని ఎట్లా చంపుతావు? ఏం చచ్చినప్పుడు చూసుకుందాం. అవి మాట్లాడుకోవడానికి మంచిగా ఉంటాయి మమ్మీ. ఇవన్నీ ఆలోచిస్తే చాలా తలకాయ నొప్పి వస్తుంది. అందుకనే అంటున్నా మమ్మీ, ఎందుకు నేను అక్కడ 4 years పంపించి నేను టెన్షన్ పడాలి మమ్మీ. రోజు టెన్షన్ పడతా ఉండాలి మమ్మీ. పడకు. ఎందుకు మమ్మీ పడకంట? నువ్వు అంత కఠినస్త్రాలకి కనబడతాను నీకు. నేను వదిలేసే, మాట్లాడకు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి,
నేను మాత్రం ఏమి నా కెరియర్ దాంట్లో మీరు ఎవ్వరూ తల దూర్చొద్దు చెప్తాను. నేను అనుకున్నదే చేస్తాను. నాకేది కంఫర్ట్ ఉంటే నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి నేను చెయ్యాలనుకుంటున్నా. అర్థమవుతుందా? 3-4 ఇయర్స్ తర్వాత ఎవరినో పెళ్లి చేసుకొని 6 సంపాదన మీద నేను బతకాలనుకుంటలేను. ఇప్పుడు అన్నిట్లోనే మాట్లాడతాం మమ్మీ. నేను మాట మీదనే ఉంటా. అర్థమవుతుందా? తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా, నీ అమ్మాయి ఏంది బతుకు ఏంది నేను అనుకోనట్లా దాటేసి వచ్చిన మమ్మీ. నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకో మమ్మీ. డిజైన్ చేసుకున్నా నేను, నా అట్లనే పోవాలి ఆ ప్రకారం. ఎవ్వరు చెప్పి నేను మ్యారేజ్ చేసుకుంటారు డిజైన్ చేసుకో. నాకు వస్తే అయ్యో మమ్మీ నేను మాట్లాడితే హట్ అవుతారు మనుషులు. అర్థమవుతుందా? నేను అందుకే మాట్లాడతలేను. తిట్టు మమ్మీ, కొట్టు మళ్ళీ ఏడ్చుకుంటా కూర్చుంటోని మాట్లాడితే. అందుకని నేను ఏం మాట్లాడతలేను నీతోని. నా వల్ల కాదు మమ్మీ. ఇక నీకు హనీనే మాట్లాడాలి. హనీనే చెప్తాను నీకు. హనీ చెప్పాడు అట్లా. హనీ అట్లా చెప్పాడు అసలు. చదువుకో చెయ్యి, నేనే మాట్లాడమన్నాడు మమ్మీ. ఏం చేస్తే దానికి సపోర్ట్ చేస్తాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన అట్లా చెప్పాడు. నువ్వు అట్లా అనుకుంటాను కానీ నాకు వెళ్ళేటప్పుడు చెప్పి అబ్బా అడగాల నేను ఫోన్ చేసి ఇప్పుడు హనీని. వద్దులే, ఇంటికి వస్తాడు ఇప్పుడు, జిమ్లో బిజీగా ఉంటాడు. అది నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకో. మళ్ళీ టైం తీసుకో, ఇంకా టైం ఉంది కాలేజ్ పోవడానికి. రిమోట్ వద్దు ఏమొద్దు, నువ్వు ఫస్ట్ మాట్లాడు. నేనేం నేనేం వినను. నువ్వు నాకు పంచాయతీలు పెట్టాక నాకు ఫుల్ నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది, నాకు అన్న అవుతున్నాయి. ఫస్ట్ మాట్లాడి డిసైడ్ చేసిన తర్వాత ఆలోచిస్తావా? ఆలోచించా. అది నేను ఆలోచించాను. అట్లా మొండికేయక మమ్మీ. నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోను. నీ కోసమే చెప్తాను మమ్మీ, నీ ఫ్యూచర్ కోసమే చెప్తాను మమ్మీ. అవసరం లేదు. నాకంటూ కొన్ని ఉన్నాయి, అవి నేను చెయ్యాలి. అవి చేసే వరకు నేను వాటిని వదిలిపెట్టా. ఎవరు చెప్పినా ఏం చెప్పినా నేను వినను. నేను ఇంతే. నువ్వు మాట్లాడాలని, నువ్వు ఇది చేయకపోతే నేను చెయ్యా అంటే అది నీ ఇష్టం. ఇక 2-3 రోజులు ఏడుస్తానేమో అంతే, తర్వాత సెట్ అయిపోతా నేను. ఇగో మమ్మీ, మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు చదువుకున్నా, మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో పనులు చేయాల్సిందే. నువ్వు జాబ్ చేసినా చేయాల్సిందే. చేస్తా కాదు మమ్మీ, అది ఎందుకు మరి దానికి ఇంత కష్టపడి చదువుకోవడం ఎందుకు అంటున్నా నేను. అట్లాని ఇక ఏం చదవకుండా ఇక కెరియర్ని చూసుకోకుండా ఇక అట్లని అందరు ఇక చేసుకుంటున్నారు ఆ పెళ్ళిళ్ళు. అట్లయితే చదివిపోద్దు. నువ్వు ఇంటర్ ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడే చదువు మానిపించాలి. కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా మమ్మీ. చదువుకోలేకపోతే ఎడ్డి గొర్రెలు లెక్కుంటారు, అందుకని చదివిపించినాం. మేము కూడా డిగ్రీలు చదివినా, 3 డిగ్రీలు చదివినా. ఏం లాభము? నేను ఏమైనా జాబ్ చేస్తానా? నేను ఏ ప్రొఫెషన్లోనో అదే ప్రొఫెషన్లో జాబ్ చేసుకుంటాను. నేను చేస్తాను, నేను అన్ని చేస్తా. ఓ డిగ్రీలు మీ డిగ్రీ కథలు చెప్పకు. కొంచెం నాకు ఇక కోపం వస్తే ఇక నేను ఇక రేజ్ అయిపోతే నేను ఏదో ఒకటి మాట్లాడతా. మమ్మీ అయినా ప్రైవేట్ జాబులు చేయలేవు మమ్మీ, చాలా కష్టం. నేను చేస్తా, నాకు కష్టం లేదు, ఏం ఇష్టం లేదు. ప్రశాంతంగా మ్యారేజ్ చేసుకుని పెళ్లి తీయకు మా మూకే. మ్యారేజ్ తీయకు. ఇక పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకుంటా, దానికంటూ ఒకటి ఉంటది. అప్పుడు ఇప్పటి నుండే పెళ్లి గిల్లి అంటే ఇక అందరు ఇట్లా నాకుతారు. ఇక జోకులా మమ్మీ, లేకపోతే ఏంది మమ్మీ నువ్వు చదువు అప్పిస్తా, అది చేసిస్తా, చేపిస్తా అనేసి. అప్పటి లెక్క రేవు లేవు మమ్మీ రోజులు. ఇప్పుడు ఎట్లున్నాయంటే, అప్పుడంటే చదువుకోవాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని. ఇప్పుడు చదువుకున్నా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డా. ఇప్పుడు ఏదైనా కూడా చెప్తాను మమ్మీ, మ్యారేజ్ అయిన తర్వాత అన్ని పనులు చేసుకోవాలి, అన్నీ ఉంటాయి. నేను ఏమంటానంటే అది నేను చెప్పేది ఆలోచించు కొంచెం. నేను ఎందుకు చెప్తాను మాట్లాడితే ఘోరంగా ఉంటుంది మమ్మీ. రితు అరవకుండా మాట్లాడు. నేను చెప్తాను, కొట్టేస్తా. నేను చెప్తాను, నాకు కొట్టేసినా చంపినా నేను. అర్థమవుతుందా? నేను అనుకున్నదే చేస్తా. ఎందుకు గట్టిగా మాట్లాడతాను? నోర్మై ఊకే సోది అరుస్తాను. బయట వినోడాలా? గొడవ పెట్టుకుంటాను అనుకుంటారు. నేను ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ లో నేను చెప్పేది ఒక్క చిన్న మాట. నేను ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనేనా? అమ్మో, అయితే నా మాట విను. నేను నీ మాట, నా మాట నేనే విన్నప్పుడు ఇక నీ మాట నేను ఎందుకు వింటా? అంతే మమ్మీ, నా మాట నువ్వు ఎందుకు? మమ్మీ నా కెరియర్ లో నేను విన్నాను, అదే నాకు నచ్చింది నేను చేస్తా. ఆ మాట వినవు, నాకు వాల్యూ అయినప్పుడు ఎందుకు చెప్పు మమ్మీ? వాల్యూ గీల్యూ ఇయ్యకు మమ్మీ. నువ్వు
నేను కొన్ని అనుకున్నా అని చెప్పినా కదా. అసలు ఆమె ప్రేమనే లేదు మమ్మీ నీకు. నేను కొన్ని అనుకున్నా నన్ను అది చెయ్యని చంపేసా. మరి నన్ను చంపేసాను ఊకే. ఇట్లా వాళ్ళ బయట వాళ్ళు ఎవరో చేతిలో చస్తా అంటివి కదా, చంపేసి అట్లా నన్ను. నేను అంటలేను అట్లా చస్తావు అదే జరుగుతుందని అంటలేను కానీ మమ్మీ మన సేఫ్టీలో మనం ఉండాలి ఎందుకు అని ఆలోచించిన అవసరమా చదవడం ఇప్పుడు అని నేను ఆలోచిస్తున్నా ఎందుకు అని చెప్తాను. నాకు 10 అవుతుంది అన్నం పెట్టినా, నేను ఎవరి మాట నేను ఏం చేసిన. అయితే అయింది 10 అయితే ఇంకో 10 నిమిషాలు అయితే ఇంకో 10 అవుతుంది లేక నువ్వుకో. ఫస్ట్ నేను చెప్పేది కొంచెం ఆలోచించు. మమ్మీ చదువుకున్నా మ్యారేజ్ చేసుకోవాలి, జాబ్ చేసినా మ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉంటాను నేను. పెళ్ళి అనేసి మమ్మీ నువ్వు పెళ్ళి గురించి ఊకే దియ్యకు మమ్మీ. నాకు ఒక ఏజ్ వచ్చినాక నేను కెరియర్లో సెటిల్ అయినాక నేను చేసుకుంటా, నేను నీకు చూపించే చేసుకుంటా. నీకు ఎవరు నచ్చితే వాళ్ళని నీకు కాడ తెచ్చి నేను చేసుకుంటా. ఫస్ట్ నేను అనుకునే నన్ను చెయ్యని, నన్ను ఊకే ఊకే టార్చర్ చేయకూరి నన్ను. ఇదే ఫైనల్ మమ్మీ, ఇదే ఫైనల్. ఇనా నేను నన్ను టార్చర్ చేసిర్రు అనుకో, నాకు బీపీ లేచిపోతుంది. చెప్పు చచ్చిపోతావా? చెప్పు నేనే చంపిస్తా. నేను చచ్చిపోతావా? ఏం కావాలి మమ్మీ నీకు? టార్చర్ లాస్ట్ చూడు, లాస్ట్ టైం అడుగుతున్నా, చేస్తావా చేయవా? చెయ్యా. నా మాట వింటావా? చెయ్యా. ఇనా పక్కన అది పక్క ఇనాకపో చేసుకో, చదువుకోపో. నిజమా? నిజంగానే చదువుకో. మరి ఆడ ఫీజు ఉత్తి కట్టిన అనుకుంటున్నావా? ఇంట్లో కూర్చోబెట్టి మే పనికి. మరి ఎందుకు మమ్మీ లొల్లి పెట్టుకుంటా, రిమోట్ టీవీ చూసుకుంటా? అక్కడ చూడు, ప్రాంకులు నీకే చేయడం అవుతుంది అనుకున్నావా? ప్రాంకా? మరి తెగించావు. ఎట్లుంది? నేను ఏడిపిద్దాం అనుకున్నా మమ్మీ, నువ్వు కానీ నువ్వు ఏడవలేను, ఇంకా గట్టిగా మాట్లాడతాను. నిజం కూడా నీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం అనుకున్నా మమ్మీ. వాళ్ళు ప్రాంక్ చేయమన్నారు కానీ ఏం ప్రాంక్ చేయాలో అర్థం కాల నాకు. అవన్నీ సెట్టింగ్లకి నాకు మస్తు అది అయింది. కాదు మమ్మీ, ప్రాంక్ అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు అట్లా సీరియస్గా అదే మూడ్లో ఉన్నావు? మరి నువ్వు ఆపిస్తా, పెళ్ళి చేపిస్తా, తర్వాత 3-4 ఇయర్స్ తర్వాత ఇంట్లోనే కూర్చో, బయట జనరేషన్. మరి అదే నువ్వు ఏంది కొత్తగా ఇట్లా మాట్లాడుతున్నావా అనిపించింది నాకు. అట్లా ఎవరికి ఎంకరేజ్ చేయ మమ్మీ. నేను ఫస్ట్ ఈ పెళ్ళి అనేది ఇంపార్టెంట్ కాదు, పెళ్ళి ఒక పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడాలి. సో ఇది ఈరోజు ప్రాంక్ అయితే బాగానే చేసిన, కానీ రీతు అమ్ము ఇంకొద్దిసేపు అయితే నన్నే కొట్టేటట్టుంది. సో ఇంకా ఆమె ఫుల్ డిసైడ్ అయిపోయింది అనమాట చేయాలని చెప్పేసి. అది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందనేది మాత్రము కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ రీతు ఛానల్ స్టార్ట్ చేసింది కదా, అప్పుడే మంచి సబ్స్క్రైబ్ చేసుకొని ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. వీడియోస్ పెడదాం అనుకుంది, కాకపోతే ఇగో 3 days నుంచి ఎట్లా అంటే ప్రాక్టీస్ చేసి బాక్సింగ్ అటు పవర్ లిఫ్టింగ్ చేసి ఎట్లా అంటే ఫీవర్ వచ్చేసింది. ఆమె ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.